బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసా బ్రో. ఎలా అనిపించింది? బాగుంది. ఐ థింక్ నేను ముగ్గురు ఉంటారు అనుకుంటున్నా. ఫాదరు, ఇద్దరు సన్లు ఉంటారు అనుకుంటున్నా. మళ్ళా శంకర్ నుండి గ్రేట్ కంబ్యాక్ అని అనుకుంటున్నా. చాలా సంవత్సరాల తర్వాత అసలు శంకర్ని మనం చూడలేదు. హీ వాజ్ అ గ్రేట్ డైరెక్టర్ వన్స్ అపాన్ ఎ టైం. మళ్ళీ అట్లాంటి ఒక సినిమా వస్తుందని అనుకుంటున్నా. రామ్ చరణ్కి కూడా ఆచార్య తర్వాత దిస్ గోన్ బి ద బెస్ట్ ఐ థింక్. ఓకే, అంటే ఇప్పుడు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది రాజమండ్రిలో. అక్కడికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు. ఎలా అనిపించింది అసలు? యా బెటర్ బ్రో. అసలు డీసీఎం అయిన తర్వాత ఏ ఈవెంట్లో పోలేదు. అవును, ఫస్ట్ టైం వచ్చిండు. ఇక ఎంతైనా వాళ్ళు ఒకటే బ్రో. వాళ్ళు ఎప్పటి కలిసి ఉంటారు. ఈ ఫ్యాన్సే కొంచెం ఇమ్మెచ్యూర్ ఆలోచించకుండా ఈ ఫ్యాన్ వార్స్ పెట్టుకోతే బెటర్ అని నా ఫీలింగ్. అంటే రామ్ చరణ్ ని తండ్రి ఏమో మెగా స్టార్, కొడుకేమో గ్లోబల్ స్టార్ అని పొగిడాడు. అవును, దాని గురించి హీ డిజర్వ్ దట్ బ్రో. హీ వర్క్ వెరీ హార్డ్ అండ్ ఏదైనా కూడా హీ కెన్ అచీవ్ ఓన్గా. దాని నుండి వచ్చింది కదా, దాన్ని ఏమంటారు, అది ఉంటుంది కదా బ్రో, నెపోటిజం. నెపోటిజం వచ్చిన మంచి హీరోలలో రామ్ చరణ్ బెటర్ అని చెప్పొచ్చు. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు ఇది గేమ్ చేంజర్ మూవీ? ఐ థింక్ 300 నుండి అవుతుంది బ్రో. ఒక 500 వరకు రావచ్చు. పుష్ప ఎక్కువ వస్తుందా లేదంటే గేమ్ చేంజర్ అంత పోదు బ్రో. పుష్ప అంత పోదా? రావచ్చు, 1000 కోట్లు రావచ్చు, కాకపోతే పుష్ప అంత పోదు. ఓకే, డాకు మహారాజ్ బాలకృష్ణ హీరో అండ్ అదే విధంగా గేమ్ చేంజర్, ఈ రెండిట్లో ఏ మూవీ హిట్ అవబోతుంది? సంక్రాంతి బరిలోకి 2 సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు. వస్తున్నాం కూడా వస్తుంది వెంకటేష్ ది. ఐ థింక్ నేను అది హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది వెంకటేష్ దా? వెంకటేష్ అంటే మూడిట్లో వెంకటేష్ హిట్ అవుద్ది అంటున్నారా? ఇప్పుడు రామ్ చరణ్ అనేది పెద్ద సినిమా బ్రో, ఈ ఇద్దరితో కంపేర్ చేసుకుంటే. కాకపోతే ఇప్పుడు నార్మల్గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎంకరేజ్ చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఆ క్రేజ్ చూస్తారు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ గేమ్ చేంజర్ హిట్ అయిందంటే అది 1000 కోట్లు దాడుతుంది. గేమ్ చేంజర్ 1000 కోట్లు దాడుతుంది. ఒక కేపబిలిటీ అది దానికి ఉన్నది. మిగతా అంటే 200 కోట్లే గగనం, కానీ రామ్ చరణ్కి హీ కెన్ పుల్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసా బ్రో. ఎలా అనిపించింది? చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా. ఎప్పుడెప్పుడు టికెట్స్ రిలీజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నా. బేసికల్లీ నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. బై చైల్డ్హుడ్ అన్వర్డ్స్ కూడా ఆయన మూవీస్ చూస్తా పెరిగాం కాబట్టి రామ్ చరణ్ గారి యాక్టింగ్ మంచిగా ఉంది. సో ఈగర్లీ మా ఫ్యామిలీ అంతా వెయిటింగ్ అనమాట. ఫెస్టివల్ కంటే మూవీ కోసం వెయిటింగ్ ఎక్కువ చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ కూడా అందరూ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఫ్యాన్సే. సో మంచి హిట్ అవుద్దని కోరుకుంటున్నాం. అంటే ట్రైలర్ చూస్తే అసలు మీకు దాంట్లో ఉన్న సీన్స్ ఏ పర్టికులర్ గా మీకు ఏ నచ్చినాయి అంటారు? అసలు పర్టికులర్ సీన్స్ అంటే కంప్లీట్ మన రిలేటెడ్ టు ఏపీ గురించి అని నేను అనుకుంటున్నా. ఈ మూవీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఉంటే వేరే విధంగా ఉండేది. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది కాబట్టి కొంచెం మంచిగానే ఉంటుందని అనుకుంటున్నా. బట్ నా థాట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తుంటే వేరే విధంగా ఉండేది. అంటే లైక్ ఏపీలో మన ఇష్యూస్ చూస్తుంటాం కదా, దానికి రిలేటెడ్ నేను అనుకుంటున్నా. నేను కంప్లీట్గా గవర్నమెంట్కి అండ్ ఐఏఎస్ ఆఫీసర్కి అని చెప్పి ఉంది. యాజ్ పర్ మనం ట్రైలర్ విధంగా చూసినట్లయితే నిన్న రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా రాజమండ్రిలో, దాని ప్రకారం కూడా కొంచెం మంచి గ్రేస్తో ఉన్నాం. అది ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? అది మనం పాన్ ఇండియా లెవెల్లో అయితే కొంచెం 100 CR 1000 CR దాటిద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పుష్ప 2 మూవీ కంటే ఎక్కువ ఇది కలెక్షన్ చేయొచ్చు అంటారా? పుష్ప మూవీ అంటే బేసికల్లీ నేను మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ బ్రో. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు ఇట్లా లైక్ సపోర్టెడ్గా లేదో కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యా. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ అల్లు అర్జున్ గారు థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పారో అప్పుడు మా ఫ్రెండ్స్ అంతా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాం అనమాట. సో పుష్ప మూవీ అయితే క్రాస్ అయ్యింది బ్రో, నో డౌట్స్. రాసి పెట్టుకోండి, రికార్డ్స్ క్రాస్ చేస్తుంది. అది అందులో శంకర్ గారి డైరెక్షన్, ఫస్ట్ తెలుగు మూవీ అనుకుంటా ఐ థింక్ శంకర్ డైరెక్షన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లోకి శంకర్ గారి మూవీ టాలీవుడ్ లో అంటే డబ్బింగ్ వేరుంది, తెలుగు ఫస్ట్ అనుకుంటున్నా నేను. చాలా హిట్ కొడుతుంది బ్రో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. సో మీకు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్ఫుల్ మూమెంట్ బ్రో. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న స్టేట్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అండ్ రామ్ చరణ్ వీళ్ళంతా వెళ్ళి ఇక్కడ సెలబ్రేట్ చేసి ఓపెన్ చేసినందుకు మూవీని చాలా ప్రౌడ్గా ఉంది. అందులో ఏపీలో రాజమండ్రిలోనే ఎక్కువ పార్ట్ మూవీ అనేది షూట్ జరిగింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. మూవీ అయితే మంచిగా ఉంటుంది, అందరు చూసేయండి సినిమాలో. అంటే సంక్రాంతి బరిలోకి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? ఇంకా నో డౌట్స్ ఎట్ ఆల్. జస్ట్ స్టే ట్యూన్, గేమ్ చేంజర్. ఎందుకని?
ఎందుకని అంటే ఇంకా లైక్ చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ గారి కంబ్యాక్ మూవీ వచ్చింది. ఇంక ఇవన్నీ అనుకుంటే ఓకే, అదర్ హీరో మూవీస్ కూడా మనం చూడాలి. బట్ ఇది చూసి నెక్స్ట్ అవి చూస్తాం. అది పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్పారు, మా మూవీ చూడండి, మిగతా మూవీస్ కూడా చూడండి అని చెప్పి. ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ చేయొచ్చు అంటారు? నో డౌట్స్ ఎట్ ఆల్, ఓన్లీ గేమ్ చేంజర్. వన్ మ్యాన్ షో అంటారు. వన్ మ్యాన్ షో అంతే. మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం బ్రో, ఇంటికి కూడా వెళ్ళకుండా మూవీ చూసుకొని ఇంకా వెళ్ళాలి ఇంక ఇంటికి. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. హాయ్ అండి. చెప్పండి. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ డిఫరెంట్ గా ఉన్నాడు. ఒక పొలిటీషియన్ గా డబుల్ రోల్ ఒకటి, ప్లస్ కొన్ని యాంగిల్స్ లైక్ హెలికాప్టర్ నుంచి పంచి కట్టుకుని దిగుతాడు కదా, అలా కొన్ని సీన్స్ చాలా హైలైటింగ్ గా అనిపించినాయి. ఐ ఎక్స్పెక్ట్ బాగా ఆడిద్ది అని, ఇంకా మంచి నేమ్ తెచ్చుకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ మూవీతో. కలెక్టర్గా యాక్ట్ చేశాడు కదా, దీని ద్వారా లైక్ ఎలా ఉండాలి, అట్లీస్ట్ బయట సినారియోస్ చాలా తీసుకుని ట్రై చేసి వాళ్ళు తీశారని చెప్పి నేను ఆడియో ఫంక్షన్లోను అండ్ డైరెక్టర్ చెప్పడం నేను విన్నాను. ఐ మీన్ ఏది మన బయట ఏం జరుగుతుంది, లైక్ పొలిటీషియన్స్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు, జనాలను ఎలా మోసం చేస్తున్నారు, అట్లీస్ట్ ఇప్పుడన్నా మనుషులకు ఒక అవేర్నెస్ వచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసుకుని వాళ్ళ ఓటుని ప్రాపర్గా యూజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మనీ ఇస్తే ఓటు వేయడం, ఆ మనీ ఒక్కరోజే ఉంటుంది, కానీ మనకి ఓటు వేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దీనివల్ల మనకి వస్తున్న 500 చూస్తున్నారు, రేపు మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లా. మన జనరేషన్ కూడా ఏంటి అంటే మాట్లాడుకోవడమే తప్ప ఇంప్లిమెంట్ ఏది చేయట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా మారి మన బిజీ లైఫ్లో చాలా చేయలేకపోతున్నాం, కానీ ఎంతవరకు చేయగలమో అంతవరకు అట్లీస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. పూర్తిగా చేయలేకపోయినా ఏదో కొంచెం మన రెస్పాన్సిబిలిటీ ఓటేయడం, అది మిస్ చేయకుండా మనకి తోచినంత వరకు సహాయం చేయడం, అట్లాంటి చిన్నవన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను. మూవీ చాలా బాగుంది అండ్ డైరెక్టర్ చెప్పాల్సిన అవసరమే లేదు. శంకర్ గారు మూవీస్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. సాంగ్స్ కూడా 2-3 సాంగ్స్ అయితే నేను చూశాను, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ నేనైతే మూవీ గురించి ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి, చూసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. అది మనం చెప్పలేము ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాం, కానీ నేను యాజ్ అ ఫ్యాన్గా అనుకుంటున్నాను మంచిగా కలెక్ట్ చేయాలని నేను కోరుకోవడం తప్ప నేనేం చేయలేదు. నేనైతే ఫస్ట్ డే వెళ్ళి సినిమా పుష్ప కంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు, ఏముంది దానిలో చేయొచ్చు, అది మనం చెప్పలేము. కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కలెక్ట్ చేయాలి అని చెప్పేసి. మనీ వస్తేనే కదా, ఇన్కమ్ వస్తేనే కదా ఇంకా అందరికి హెల్ప్ అయ్యేది. ఖచ్చితంగా రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 మూవీస్ వస్తున్నాయి. ఏ మూవీస్ ట్రైలర్స్ చూసాను, 3 మూవీస్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. నేనైతే మనస్ఫూర్తిగా 3 చూస్తాను వెళ్ళి సంక్రాంతికి, 3 హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ రాబట్టచ్చు? నేనైతే రామ్ చరణ్ది రావాలని కోరుకుంటున్నాను. నిన్న ఆడియో ఫంక్షన్ కూడా చూశాను, దానిలో పవన్ కళ్యాణ్ చాలా ఎంకరేజ్ చేశాడు. నేను అతనికి చాలా బిగ్ ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి. ఓన్లీ యాక్టింగ్ కాదు, నేను నమ్ముతాను అతను నిజాయితీ అయిన వ్యక్తి అని చెప్పేసి నేను నమ్ముతాను. అందువల్ల అతను చాలా బ్లెస్ చేశాడు. అట్లానే మూవీ కూడా చాలా హిట్ అయిద్దని నేనైతే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకు బిలీఫ్ కూడా వచ్చింది ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.